వాట్సాప్ పీపుల్. సో వీడియో పెట్టి చాలా రోజులైంది. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు డేట్ వచ్చేసి ఈరోజు 11th March అనమాట. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇయర్, న్యూ ఇయర్ ఏంటంటే ట్యాక్స్ ఫైలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఇయర్ ట్యాక్స్ ఫైలింగ్ ఎండ్ డేట్ వచ్చేసి April 15th అనమాట. ఆ డేట్ లోపు మనము ట్యాక్స్ ఫైలింగ్ అనేది కంప్లీట్ చేయాలి. సో యాజ్ ఎ స్టూడెంట్ మనం కూడా చేయాలన్నమాట. సో నేను ఈరోజు వీడియో ఏం పెడదాం అనుకుంటున్నాను అంటే ట్యాక్స్ ఫైలింగ్ ఎలా చేయాలి. సో స్పెషల్గా యూఎన్టీ స్టూడెంట్ వాళ్ళు ఎలా ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి అని ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ అందరికీ ఈజీగా ఉంటుందని చేయడానికి. సో నాకైతే మొత్తం చూసుకొని అన్నీ చేసేసరికి 2 hours పట్టింది. సో ఈజీయే కానీ మెల్లమెల్లగా చేసేయడానికి టైం పట్టింది. సో బేసిక్గా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే W2 ఫామ్ అని మన యూఎన్టీ మనకి ఒక ఫామ్ ఇస్తుంది అనమాట. ఇది బేసిక్గా మనకి ఒకవేళ ఆన్ క్యాంపస్ జాబ్ ఉంటే మన ఎంప్లాయర్ ఇవ్వాలన్నమాట మనకి ఆ W2 ఫామ్. సో మన ఎంప్లాయర్ వచ్చేసి యూఎన్టీ కాబట్టి యూఎన్టీ మనకి ఈ W2 ఫామ్ ఇస్తుంది అనమాట. ఈ W2 ఫామ్ వచ్చేసి ఎక్కడ తీసుకోవాలంటే మనకి ఎవరికైతే ఆన్ క్యాంపస్ జాబ్ ఉందో వాళ్ళకి తెలిసే ఉంటుంది. మనకి యూఎన్టీ హెచ్ఆర్ పోర్టల్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ హెచ్ఆర్ పోర్టల్లో మనకి పేరోల్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లోకి వెళ్తే మనకి W2/W2C ఫార్మ్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ వ్యూ W2 ఫర్ 2017 ఆర్ లేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మోస్ట్లీ అన్ని కాలేజెస్కి ఇలానే ఉండొచ్చు, కానీ స్పెషల్గా యూఎన్టీ కోసం చేస్తున్నా కాబట్టి యూఎన్టీలో అయితే ఇలా ఉంటుందని చూపిస్తున్నా. సో ఇక్కడ మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కొత్త వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మన ఎంప్లాయర్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్. ఇక్కడ ఫామ్ W2 ఇయర్ 2025 మీరు వ్యూ చేసి ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సింపుల్. ఇది చేసేసుకున్నాక మీ దగ్గర మీ W2 ఫామ్ అనేది ఉంటుంది. ఈ W2 ఫామ్ వచ్చేసాక మీరు బేసిక్గా ఏం చేయాలంటే మనకి అవుట్లుక్లో మీరు అవుట్లుక్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనే నుంచి మనకి గ్లేషియర్ ట్యాక్స్ ప్రెప్ యాక్సెస్ కోడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. మనకి ఒక మెయిల్ వస్తుంది. సో మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ మెయిల్ వచ్చేసి బేసిక్గా మనకి మెయిల్ వచ్చేసి డూ యూ నీడ్ యాక్సెస్ టు గ్లేషియర్ ట్యాక్స్ ప్రెప్ అని ఒక మెయిల్ వస్తుంది అనమాట. నాకైతే వచ్చింది, కొంతమందికి ఇంకా ఆన్ ద ప్రాసెస్ రావచ్చు. మోస్ట్లీ అందరికి వచ్చేసి ఉంటుంది ఈ టైంకి. సో మనకి బేసిక్గా గ్లేషియర్ ట్యాక్స్ ప్రెప్ అనే ఒక వెబ్సైట్, లైక్ ఒక ఆన్లైన్ థర్డ్ పార్టీ వెబ్సైట్ వాళ్ళతో మన యూఎన్టీ వాళ్ళు టైఅప్ అయ్యి మన ట్యాక్స్ ఫైలింగ్కి హెల్ప్ చేయడానికి వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట. సో వీళ్ళు నార్మల్గా బయట నుంచి లైక్ వేరే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయాలంటే $49 పే చేయాలి. కానీ సిన్స్ మనం యూఎన్టీ తరపున ఇన్స్టిట్యూషన్ తరపున వెళ్తున్నాం కాబట్టి మనకి ఫ్రీగా యాక్సెస్ ఉందన్నమాట. సో ఈ యాక్సెస్ గెయిన్ చేయాలంటే మనం బేసిక్గా ఈ మెయిల్ ఏదైతే ఉందో ఈ మెయిల్లో ఒక లింక్ ఇచ్చాడనమాట. సో ఇంతకుముందు ఇయర్ వాళ్ళకి ఈ మెయిల్లోనే కిందకి ఒక యాక్సెస్ కోడ్ ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు అలా ఇవ్వట్లేదు. ఇందులో ఏదైతే లింక్ ఉందో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ లింక్లోకి వెళ్తే మనకి ఇలా ఒకటి వస్తుంది అనమాట. ఈ యూఎన్టీది ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యి ఒక కోర్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇంటర్నేషనల్ స్టూడెంట్ US ట్యాక్స్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఒక కోర్స్. ఈ కోర్స్ మీరు అంతా కంప్లీట్ చేసి క్వశ్చన్స్ అన్నీ ఫిల్ చేసి లైక్ కోర్స్ అంతా కంప్లీట్ చేస్తే మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్తో పాటు మీకు ఒక 2 documents వస్తాయి అనమాట. ఆ డాక్యుమెంట్స్లో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ యాక్సెస్ కోడ్ ఏదైతే ఉంటుందో అది మీకు అక్కడ దొరుకుతుంది, ఆ యాక్సెస్ కోడ్. సో మీరు బేసిక్గా సింపుల్గా ఏం చేయాలంటే ఆ యాక్సెస్ కోడ్ కాపీ చేసుకొని మీరు గ్లేషియర్ ట్యాక్స్ ప్రెప్ ఒఫీషియల్ అకౌంట్కి వెళ్తే మీకు అక్కడ 2 options వస్తాయి. ఇది నేను లాగిన్ అయిపోయాను అనమాట. సో బేసిక్గా మీకు అక్కడ 2 options వస్తాయి. ఒకటి లాగిన్, ఇంకోటి క్రియేట్ అకౌంట్. మీరు క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయగానే ఈ కోడ్ పేస్ట్ చేయడానికి మీకు ఆప్షన్ ఉంటుంది. పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టగానే అది వెరిఫై చేసుకొని మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. అదే ఈ ఇంటర్ఫేస్. నేనైతే ఇది ఆల్రెడీ కంప్లీట్ చేశాను, నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి, అందుకే గ్రీన్లో ఉంది. మీకు నార్మల్గా 1 by 1 చూపిస్తుంది అనమాట, జస్ట్ లైక్ మాడ్యూల్స్. సో ఫస్ట్ దీంట్లోకి వస్తే మనకు వెల్కమ్, నా పేరు వచ్చేసి నీట్గా అంతా సెట్ అయిపోయి ఉంది కదా. దీంట్లో 4 steps ఉన్నాయన్నమాట. స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఇస్తాం. మన పేరు, మన పాస్పోర్ట్ నెంబరు, మన పాస్పోర్ట్ ఇష్యూ చేసిన కంట్రీ ఏది, సిటిజన్షిప్ ఏంటి. సో ఇక్కడ కంట్రీ ఆఫ్ ట్యాక్స్ రెసిడెన్స్ వచ్చేసి మనం ఇండియా పెట్టాలి, US పెట్టకూడదు. మీకు పెడదామన్న ఆప్షన్ అయితే రాదు, నాకైతే రాలేదు. సో ఇండియానే పెట్టాలి, ఇక్కడ ఇండియానే పెట్టండి. ఇది అయిపోయాక నెక్స్ట్ కొడితే మనకి ఇక్కడ బేసిక్గా మనం US ఎప్పుడు వచ్చాము, మళ్ళీ వచ్చాక ఎప్పుడు వెళ్ళి మళ్ళీ రీఎంటర్ ఎప్పుడు అయ్యాము, ఇలా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట.
లైక్ ఎగ్జాక్ట్ డేట్ గుర్తుండాల్సిన అవసరం లేదు. మీరు మంత్ కరెక్ట్‌గా గుర్తుపెట్టుకుంటే చాలు. డేట్స్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. సో, ఇది నేను ఫస్ట్ వచ్చిన డేట్. తర్వాత నేను మళ్ళీ మధ్యలో ఒకసారి ఇండియా ఎళ్ళొచ్చా వెకేషన్ కోసము. మళ్ళీ ఎళ్లి రిటర్న్ వచ్చిన డేట్ ఇది. ఆ తర్వాత నేను మళ్ళీ ఎక్కడికి ఎళ్ళలేదు. సో, రిటర్న్ వచ్చేసాక స్టిల్ ఇన్ యూఎస్ దగ్గర చెక్ మార్క్ పెట్టుకొని, ఈ 2 టైమ్స్ ఏదైతే నేను యూఎస్ ఎంటర్ అయ్యి, ఎగ్జిట్ అయ్యి, మళ్ళీ ఎంటర్ అయ్యానో, ఆ 2 టైమ్స్ ఏదైతే ఇమిగ్రేషన్ స్టేటస్ నాది ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేశా. మెన్షన్ చేసుకున్నాక నెక్స్ట్ కొట్టేస్తే ఇది మన డీటెయిల్స్ వెరిఫై చేసుకొని మనకు ఒక ప్రింటబుల్ ఫార్మాట్లో ఒకటి ఇది ఇస్తదనమాట. సో, ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ వెరిఫై చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ బేసిక్‌గా ఏం లేదు. మనం ఇందాక ఇచ్చిన డీటెయిల్సే నీట్‌గా ఇక్కడ చూపిస్తదనమాట. సో, ఇక్కడ యూఎస్ విజిట్ సమ్మరీలో మనం 2024లో ఎన్ని డేస్ అయితే ఉన్నాం, 2025లో ఎన్ని డేస్ అయితే ఉన్నామో అదే కౌంట్ చేసుకొని మీరు ఇచ్చిన డేట్ ప్రకారం ఇచ్చేస్తది. మనం జస్ట్ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డేట్స్ డ్యూరింగ్ 2025 మీరు ఇవి మంత్స్ డేట్స్ గుర్తుంటే ఇంకా మంచిది. డేట్స్ కూడా పెడితే మీకు ఎగ్జాక్ట్ కౌంట్ వస్తదనమాట. సో, ఈ ఒక్కటి చూసుకొని మీరు ఓకే అంటే నెక్స్ట్‌కి వెళ్ళిపోండి. నెక్స్ట్‌కి వెళ్ళిపోయాక మీకు ఈ స్టెప్ అయిపోతదనమాట. ఫస్ట్ స్టెప్ డన్. నెక్స్ట్ సెకండ్ స్టెప్‌కి వెళ్తే ఏముంటదంటే, సెకండ్ స్టెప్‌లో ఇక్కడ ఏంటంటే బేసిక్‌గా మనకి టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. ఈ ఫార్మ్స్ ఏంటంటే ఒక్కొక్క ఇన్కమ్‌కి ఒక్కొక్క ఫార్మ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టాక్స్ నుంచి ఇన్కమ్ వచ్చిందనుకోండి, దానికి ఒక టైప్ ఆఫ్ ఫార్మ్. లేకపోతే మనకి బ్యాంక్ నుంచి సేవింగ్స్ నుంచి ఇంట్రెస్ట్ ఏమైనా వచ్చిందనుకోండి, దానికి ఒక టైప్ ఆఫ్ ఫార్మ్. ఇలా ఇన్ని ఫార్మ్స్ ఉంటాయన్నమాట. మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటే అన్ని టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. సో, ఫస్ట్ నాకైతే వచ్చేసి ఓన్లీ W2 ఉంది కాబట్టి మన ఎంప్లాయర్ ఏదైతే ఇచ్చిందో మనం అది ఓపెన్ చేస్తే మనకి ఏదైతే ఫామ్ మన ఎంప్లాయర్ ఇచ్చాడో సేమ్ అదే అవుట్లైన్ అదే ఇంటర్ఫేస్తో ఇక్కడ కూడా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది, కాకపోతే ఎంప్టీది అనమాట. సో, అక్కడ ఉన్న డీటెయిల్స్ మనం జాగ్రత్తగా ఇక్కడ ఫిల్ చేయాలి. సేమ్ మన నెంబర్స్ లైక్ టేబుల్ నెంబరు అన్నీ సేమ్ ఉంటాయి. జస్ట్ నెంబర్స్ చూసుకొని జాగ్రత్తగా మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి లైక్ సబ్మిట్ కొట్టి ఇంకేమైనా ఫామ్స్ ఉంటే అవి కూడా ఫిల్ చేసేసి నెక్స్ట్ కొట్టేయాలి. సో, ఈ W2 ఫామ్లో నుంచి ఇది డీటెయిల్స్ తీసుకున్నాక సో, ఇది మనల్ని అడుగుతుందన్నమాట. లైక్ మీకు శాలరీ కాకుండా ఏ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి, ఏ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీద మనకి లైక్ ట్యాక్స్ పేయబుల్ లైక్ ట్యాక్స్ రిటర్న్ అవుతుంది, రీఫండ్ అవుతుంది అన్నీ ఇక్కడ ఇదొక కాషన్ లాగా అనమాట. ఇది చూసేసుకున్నాక మీరు నెక్స్ట్‌కి వెళ్తే మన టోటల్ ఇన్కమ్ చూపిస్తుంది ఇక్కడ. ఈ టోటల్ ఇన్కమ్ చూసుకొని మనం వెరిఫై చేసుకొని ఒకసారి ఈ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ అయిపోయింది. మన టోటల్ ఇన్కమ్ ఇక్కడ చూసుకున్నాం. థర్డ్ స్టెప్ నెక్స్ట్ ఏంటి అంటే మన యూఎస్ అడ్రస్. ఇది మన యూఎస్ అడ్రస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫారెన్ అడ్రస్. ఫారెన్ అడ్రస్ ఏంటంటే మన ఇంటి అడ్రస్. మీకు మీ పాస్‌పోర్ట్‌లో ఉంటుంది కదా! ఆ అడ్రస్ ఇచ్చేయొచ్చు. లేకపోతే మీ యూఎన్‌టీ పోర్టల్‌లో ఉన్న అడ్రస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వచ్చు. ఫారెన్ అడ్రస్. ఇది అయిపోయాక మన సోషల్ సెక్యూరిటీ నెంబరు. ఇది అయిపోయాక మన మ్యారిటల్ స్టేటస్. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్‌గా ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌కి డెసిగ్నేటెడ్ స్కూల్ ఆఫీషియల్ అని ఒకడు ఉంటారనమాట. వాళ్ళు ఈ ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేయగానే నేను ఫిల్ చేయలేదు, ఇది ఆటోమేటిక్‌గా ప్రీ పాపులేటెడ్ అయ్యి వచ్చిందనమాట. బేసిక్‌గా ఏంటంటే వాళ్ళే ఫిల్ చేసి ఆటోమేటిక్‌గా ఉంటుంది. యూఎన్‌టీ అంతా మనము ఇంతకుముందు దాంట్లో ఇచ్చాం కాబట్టి మన W2 ఫామ్‌లో మెన్షన్ అయింది కాబట్టి ఆ డీటెయిల్స్ ఇక్కడ లైక్ ఆటోమేటిక్‌గా ప్రింట్ అయిపోతాయి. మనం జస్ట్ ఈ డీటెయిల్స్‌ని గూగుల్‌లో చూసుకొని వెరిఫై చేసుకోవాలన్నమాట. మా యొక్క నెంబరు, అడ్రస్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో నేమ్ ఇవంతా చూసుకొని అన్నీ కరెక్ట్ ఉంటే నెక్స్ట్ కొట్టేయాలి. నెక్స్ట్ కొట్టేసి మీరు ఇంకా వేరే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ లైక్ స్టూడెంట్ లోన్ ఇంట్రెస్ట్, మీ ఇన్కమ్స్ లైక్ ఏమన్నా ఇంకా వేరే టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఏమైనా చేశారా, మీరు ఇక్కడ సిటిజనా, మీరు పాత ఇయర్లో ఏమైనా ట్యాక్స్ ఫైలింగ్ చేశారా, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మీరు చేశారని లేకపోతే లేదని పెట్టుకొని నెక్స్ట్‌కి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఏంటి అంటే మెయిన్‌గా ఇది ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ గ్లేషియర్ ట్యాక్స్ ప్రెప్ అనేది మన డాక్యుమెంట్స్ ఏవైతే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయో ఐఆర్ఎస్కి సబ్మిట్ చేయదు. మనమే వాటిని సబ్మిట్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఆ డాక్యుమెంట్స్ జనరేట్ చేయడానికి లైక్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మనకి. సో, మనం ఇవి పక్కాగా ఇది ఏదైతే గ్లాషియర్ ట్యాక్స్ ప్రెప్ అని ఉంటుందో అది వాళ్ళకి రిపోర్ట్ చేయదు. మనమే చేసుకోవాలి. అది ఇక్కడ కన్సెంట్ అనమాట. మన కన్సెంట్ తీసుకుంటుంది. మనం ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకొని మళ్ళీ ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఆన్సర్ చేసేసుకోవాలి. ఇవి ఆన్సర్ చేసాక మనకి టోటల్గా 4 డాక్యుమెంట్స్ జనరేట్ అవుతాయి. ఈ 4 డాక్యుమెంట్స్ అనమాట మనకి జనరేట్ అయ్యేది. ఇందులో ఇన్స్ట్రక్షన్ షీట్ వచ్చేసి మనము డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, ఏ ఆర్డర్లో ఉండాలి, ఏ అడ్రస్కి సబ్మిట్ చేయాలి, డెడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫామ్ 1040 NR. ఇవి 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఫామ్ 1040 ఇది వచ్చేసి సిటిజన్స్ అనమాట. మనం నాన్ రెసిడెంట్స్
ఎన్ఆర్ అని ఉండాలన్నమాట. అది మనం సబ్మిట్ చేయాల్సిన ఫామ్. ఆ తర్వాత స్కెడ్యూల్ ఓఐ ఇంకా ఫామ్ 8843 ఈ 3 డాక్యుమెంట్స్ మనము సబ్మిట్ చేయాలన్నమాట. అలాంగ్ విత్ మన W2 ఫామ్ ఏదైతే మనకి మన ఎంప్లాయర్ ఇచ్చాడో ఈ 4 డాక్యుమెంట్స్ అనేవి మనం మెయిల్ చేయాలి. ఈ W2 ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని మిగతా 3 ఫామ్స్ ఇదే జనరేట్ చేసింది. సో ఇక్కడ మీకు ప్రింట్ అండ్ వ్యూ ఫామ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ. ఒకవేళ ఏమన్నా తేడాలు ఉంటే ఇక్కడ మళ్ళీ బ్యాక్ అనే ఆప్షన్కి వెళ్ళి అప్డేట్ చేసి డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్కి వెళ్తే మళ్ళీ కొత్త ఫామ్స్ క్రియేట్ అవుతాయి. మీరు ఇలా ఎన్నిసార్లు అన్నా చేయొచ్చు, కానీ మీ డీటెయిల్స్ మాత్రం క్లారిటీగా పక్కగా నీట్గా ఉండాలి. ఇది అయిపోయాక నెక్స్ట్ కొట్టేసి ఈ డీటెయిల్స్ అన్నీ చదువుకొని నెక్స్ట్ కొడితే డన్, మన డాక్యుమెంట్స్ క్రియేట్ అయిపోయినాయి. సో ఇక్కడ కూడా సేమ్ వీడిదే చెప్తున్నాడు, వీళ్ళు ఐఆర్ఎస్కి రిపోర్ట్ చేయరు, మన డాక్యుమెంట్స్ వీళ్ళు పంపరు, మనమే పంపుకోవాలి. అది ఎలా చేయాలంటే ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ జనరేట్ అయ్యాయో దాంట్లోకి వెళ్తే ఇప్పుడు మనము సో ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్లో మనకు క్లియర్గా అన్నీ ఇస్తాడనమాట. లైక్ ఏ అడ్రస్కి మనము మెయిల్ చేయాలి, ఎప్పటికల్లా మెయిల్ చేయాలి, మనం పంపినప్పుడు ఫామ్స్ ఏ ఆర్డర్లో ఉండాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ పంపాక ఇది వచ్చేసి 1040 ఎన్ఆర్ ఫామ్. ఇందులో డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా అదే ఫిల్ చేసి ఇస్తుంది, మనం జస్ట్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. తర్వాత మన స్కెడ్యూల్ ఓఐ అన్న ఇంకో ఫామ్, ఇది మన 1040 ఎన్ఆర్తో పాటు పంపాలన్నమాట. ఇది కూడా అన్నీ ఆటో ఫిల్ అయి ఉంటాయి. ఏదైతే వెబ్సైట్ యూస్ చేస్తామో అది ఫిల్ చేసి ఇస్తుంది, మనం జస్ట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ 8843, ఇందులో కూడా డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని అంతా ఓకే అంటే వీటి ప్రింట్ తీసుకొని వీటి మీద ఫిజికల్గా సైన్ పెట్టి డేట్ రాసి వీటిని మనం కొరియర్ చేయాలన్నమాట. ఏ అడ్రస్కి అంటే ఈ అడ్రస్కి మనం కొరియర్ చేయాలి. మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఈ అడ్రస్ ఇస్తాడు, ఆస్టిన్లో ఉంది, ఈ అడ్రస్కి కొరియర్ చేయాలి. కొరియర్ చేసిన 8 to 10 డేస్లో మనకి మెయిల్ అనేది వస్తుంది అనమాట. లైక్ ఫైల్ అయిపోయిందనో లేకపోతే ఏమైనా ఇష్యూస్ వచ్చాయనో ఇదంతా. సో అది అయ్యాక ఒకవేళ మీరేమన్నా వాళ్ళకి కట్టేది ఉంటే మీకు ఒక బిల్ జనరేట్ అవుద్ది, మీరు కట్టాలి. మీకు ఏమైనా రీఫండ్ అయ్యేది ఉంటే మీకు ఒక 10 months లోపు రీఫండ్ అవుతుంది. ఆ టైం పీరియడ్లో ఈ ఇయర్ డన్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ అనమాట. సో అది ఇలా నడుస్తుంది అనమాట ట్యాక్స్ ఫైలింగ్. సో మీ డాక్యుమెంట్స్ ఇలా జనరేట్ చేసుకొని మీరు పంపాలి. మీరు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. సో ఎందుకంటే కొరియర్ ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అదనమాట ఈరోజు వీడియో. సో సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.